హలో నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. మేడం నా పేరు మురళి, తిరుపతి నుంచి మాట్లాడతాము మేడం. మురళి గారు ఎక్కడి నుంచి అండి? తిరుపతి నుంచి. ఓకే అండి, మరి మురళి గారు షో చూస్తున్నారా న్యాయ సలహాలు? హలో మేడం. మురళి గారు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. మేడం టీవీ వాళ్ళకి తగ్గించాను మేడం, ఫుల్గా ఏం లేదు. ఓకే అండి, మరి న్యాయ సలహాలు షో చూస్తున్నారా? మేడం నేను మా తాత పేరుతో కొంచెం అది కాలేజీ నాకు ఇల్లు ఉంది. ఖచ్చితంగా మురళి గారు మాట్లాడండి మేడం గారితో, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. తాత పేరుతో కొంచెం కాలేజీ ఇల్లు ఉందమ్మా. ఇప్పుడు నా తాత చనిపోయా, నాయన చనిపోయా, ఎవరు లేరు, ఒకే ఒక ఆమె ఉంది మా అత్త. అది రాయిపించుకోవాలంటే ఎట్లా? ఒక కాలేజీ ఏమో మా అవ్వ రాయిస్తున్నారు, ముగ్గురు మనవులకి అనేసి. ఎట్లా చేయాలా? ఎవరి పేరు మీద ఉందండి? ఎవరి పేరు మీద ఉంది ఇల్లు? అది తాత పేరుతోనే ఉంది. తాత తర్వాత ఎన్ని కొడుకులు ఆయనకి? తాత తర్వాత నాయన చనిపోయా, చిన్న చనిపోయా, మేనత్త ఒక చనిపోయింది, ఒకే ఒక అంగ ఉంది మేనత్త. ఓకే, ఇప్పుడు ఎవరి పేరు మీద చేపించుకోవాలి? ఎవరున్నాడు దాంట్లో? ఆ ఇంట్లో ఎవరున్నాడు? హలో మేడం, ఆ ఇంట్లో ఎవరున్నాడండి ఇప్పుడు? అది ఇప్పుడు ఒక ఆమె ఉంది ఆ ఇంట్లో ఉంది, కానీ మేము బయట వచ్చేస్తున్నాము. అది తాత పేరుతోనే ఉంది, మేము ముగ్గురు మనములు ఉన్నాము. అది ఎట్లా ఎవరితో రాయించుకోవాలా ఏమైనా అర్థం కాదు మాకు. మేనత్త మాత్రం ఒకే ఆమె బతుకుంది ఫ్యామిలీలో. అవును, మేనత్త పేరు మీద ఉంటది అంటే మీ అందరికి భాగ్యం వస్తుంది, అది వేరే విషయం. కానీ ఎవరి పేరు మీద చేపించుకోవాలనుకుంటున్నారు మీరు? మేము ముగ్గురు ఉన్నాం కదా మనములో, ముగ్గురు మీరే. ఎవరు ముగ్గురు అండి? ఇప్పుడు మేము ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాం మేము. అంటే మీ అన్న తమ్ములు మీ డాడీది అవునా? అది ఇది మా నాన్నకి మేము ముగ్గురు ఉన్నాము, మనములు మేము ముగ్గురే ఉండేది. అవునమ్మా, మీ నాన్నకి మీరు ముగ్గురం. వేరే నాన్న వాళ్ళు అన్న తమ్ముళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ పిల్లలు కూడా ఉంటుందా లేదా? వాళ్ళు ఉండాలి, ఆ పిల్లకాయలు పెళ్లిలో వెళ్ళిపోయినారు, ఆడపిల్లకాయలే వాళ్ళ పెళ్లిలో వెళ్ళిపోతున్నారు. అంటే అందరికి వస్తుంది చూడండి, మీ తాత పిల్లలు ఎన్ని మంది ఉన్నాయి వాళ్ళందరికి భాగ్యం వస్తుంది. అందరికి వస్తుందంటారా? అవును. అది ఎట్లా చేయాలమ్మా? ఇప్పుడు ఎవరికైనా రాయించుకోవాలా? ఎట్లా రాపించుకోవాలంటే లేదమ్మా, వాళ్ళు మీరు అందరు ఒక చోటు కూర్చొని ఎంత మంది ఉన్నాయి ముందు ఒక ట్రీ చేయాలి, ఫ్యామిలీ ట్రీ ఫామ్ చేయాలి. ఆ ఫ్యామిలీ ట్రీలో ఎంతమంది బతికి ఉన్నాడో, ఎంతమంది పోయారు, ఆ లెక్కలు పెట్టి ఆ తర్వాత మీకు ఎంత భాగం వస్తుంది. ఎవరన్నా అంటే అందరికి భాగం మాత్రం ఉంటుంది. ఎవరన్నా అక్కడ వచ్చి వాళ్ళు వేరే వాళ్ళకి పైసలు ఇచ్చి మీరు కూడా కొనుక్కోవచ్చు, ఆ ప్రాపర్టీ ఒక్క పేరు మీద తీసుకోవచ్చు అట్లా.